హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యామిలీ. ఈ రోజు అయితే చైనీకి డ్రెస్ తీసుకోవడానికి షాప్ కి వెళ్తున్నాము. మేము కరీంనగర్ లో ఎక్కడ తక్కువ రేట్ కి పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుంటాం అనేది మీకు కూడా చూపిస్తాము రండి. కరీంనగర్ లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఏ షాపింగ్ మాల్స్ లో చూసినా కూడా ఎక్కువ రేట్స్ ఉన్నాయి పిల్లల బట్టలకి. అందుకని మేమైతే ఎక్కువగా ఇలాంటి గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ షాప్స్ లో తీసుకుంటున్నాము. నాకైతే ఈ ఎస్ఎస్ గార్మెంట్స్ లో రేట్స్ అయితే చాలా రీజనబుల్ గా అనిపించినాయి. మోడల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. క్వాలిటీ కూడా మనం ఇంకొంచెం మంచి క్వాలిటీ చూపించండి అని అంటే అలా కూడా చూపిస్తున్నారు. ఇదైతే ఎలాంటి కొలాబరేషన్ కాదు, నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ షాప్. ఈ షాప్ లో చాలా మోడల్స్ ఉన్నాయి, ఇంకా తక్కువ రేట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కరీంనగర్ వాళ్ళైతే, కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి మన ఛానల్లో కూడా కొన్ని యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసినాము, కాకపోతే చైనీస్ సైజ్ లేకుండే, అందుకని మళ్ళీ ఎట్ లాస్ట్ మాయా షాప్ లోనే తీసుకున్నాము, రేట్ ఎక్కువైనా సరే. పిల్లల బర్త్డే రోజు వాళ్ళకి ఇష్టమైంది చేస్తారనమాట. మా ఇంట్లో అది రూల్ అనమాట, ఎవరి బర్త్డేలకి వాళ్ళకి ఇష్టమైంది చేసుకోవచ్చు. స్కూల్ ఎగ్గొట్టింది చైనా ఈ రోజు, ఇంకా లేట్ గా లేస్తా అని చెప్పింది, సరే అని చెప్పేసినాము. ఇంకా తనకి ఇష్టమైన పన్నీర్ కర్రీ అయితే చేసిస్తే తనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. బర్త్డే రోజు వాళ్ళకి ఇష్టమైన వంటలే ఉండాలన్నమాట మా ఇంట్లో. ఇలా పిల్లల స్పెషల్ డేస్ అప్పుడు పిల్లలు చెప్పినట్టు మేము వింటాం అనమాట. రోజు ఎలాగో మనం చెప్పిందే వాళ్ళు వింటా ఉంటారు కదా, ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడైనా వాళ్ళు చెప్పింది మనం వింటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా సింపుల్ గా డెకరేషన్ అయితే చేశాను. మాయాలో తీసుకున్న డ్రెస్ అని చెప్పాం కదా, ఇదే అన్నమాట. చూడండి ఎలా ఉందనేది కామెంట్ లో చెప్పండి. 1450 పడింది కాస్ట్ అయితే. నాకైతే కాస్ట్ ఎక్కువ పెట్టాను అని అనిపించింది, కాకపోతే చానికి బాగా నచ్చింది ఆ డ్రెస్. ఫ్రెండ్స్, నా బర్త్డే కి గిఫ్ట్స్ వచ్చినాయి, అవేంటియో చూద్దాం. డిన్నో అయితే నాకు పెన్ ఇచ్చాడు, జెల్ పెన్స్ 2, అట్లానే ఈ పెన్, గోల్డ్ పెన్ కూడా. గోల్డ్ పెన్. ఫ్రెండ్స్, నేనైతే గిఫ్ట్ అయితే ఇచ్చాను. మౌనిక ఆంటీ అనే ఆంటీ ఉంటది, తనైతే ఈ గిఫ్ట్స్ ఇచ్చింది. దీని వాళ్ళ మమ్మీ గ్లాసెస్. ఫ్రెండ్స్ మళ్ళీ గిఫ్ట్స్ అంటాడు. ఫ్రెండ్స్ అట్లనే నేను ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ దీనిలో కూడా ఒక డ్రాయింగ్ బుక్ వచ్చింది ఫ్రెండ్స్ ఓపెన్ చేసి చూపిస్తే బాగుంటది. ఫ్రెండ్స్ అట్లనే చూపిస్తున్నావు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ చేసి దీనిలో కూడా డ్రాయింగ్ బుక్ వచ్చింది ఫ్రెండ్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వైట్ పేపర్స్ డ్రాయింగ్ బుక్ వచ్చింది ఫ్రెండ్స్. అట్లనే ఒక పెన్సిల్ డబ్బా వచ్చింది, కలర్ పెన్సిల్స్, స్కెచెస్. ఫ్రెండ్స్ దీనిలో 5 పెన్సిల్స్ వస్తాయి, డ్రాయింగ్ పెన్సిల్. ఇది నా పెట్టి ఇదేంటిది ఫ్రెండ్స్. అట్లనే కింద తాత అయితే ఓనర్ అంకుల్ అయితే సోన్ పాపడం స్వీట్ ఇచ్చింది ఫ్రెండ్స్.